హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మన వనితా టీవీ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో లైట్ వెయిట్ లో వెరైటీ అన్నమాట. బాగుంటుందండి. చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్ తీసుకున్నాం. చక్కగా మనం బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వచ్చే కాడికి మళ్ళీ కూడా మనం పళ్ళు అంతా కూడా ఒక బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ మనం హైలైట్ చేసామండి. చక్కగా మనం చాలా అందంగా మన పళ్ళు అనేది ఒక వేవ్స్ స్టైల్లో చాలా అందంగా మనం చాలా బ్యూటిఫుల్ గా పళ్ళు అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ రెండు సైడ్లు కూడా మళ్ళీ మనం ఒక పికాక్ అనేది కూడా మనం ఒక బుటీ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం బోర్డర్స్ లాగా. శారీ అంతా కూడా మనం చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్ తీసుకున్నాం. బాటిల్ గ్రీన్ పైన అంతా కూడా మనం ఒక లీఫ్ బుటీస్ అనేది మనం జరీ బంచెస్ తో మనం చాలా చక్కగా మనం జరీ లీఫ్ బంచెస్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఇది పట్టు వచ్చేకాడికి డబల్ నాత పట్టు ఉంటుంది, ప్యూర్ కాంచీపురం పట్టు అనమాట. ఈ ప్యూర్ కాంచీపురం పట్టు పైన అంతా కూడా ఆ లీఫ్ డిజైన్ అనేది పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఒక బ్రైడల్ స్టైల్ అనే లుక్ అనేది మనం ఒక డిజైనర్ గా మనం తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం లీఫ్ డిజైన్స్ బంచెస్ తీసుకుంటూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి కూడా చాలా చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. చాలా సోబర్ గా మనం ఏంటంటే ఆ పళ్ళులో ఉన్న కలరే మనం బ్రింజాల్ కలర్ ఇక్కడ బోర్డర్ లో కూడా తీసుకుంటూ ఆ బర్డ్స్ స్టైల్ కానివ్వండి, ఒక లతలాగా కానివ్వండి, ఒక డిజైనర్ గా మనం బోర్డర్ లో కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇదే బోర్డర్ మనం కింద వైపు కూడా సేమ్ తీసుకున్నామండి. టూ సైడ్స్ కూడా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగా. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చక్కగా మనం బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా అది చూడడానికన్నా కూడా కట్టుకున్నప్పుడు ఇంకా చాలా అందంగా ఈ బోర్డర్స్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మా సొంత తయారీ కాబట్టి రేట్స్ కూడా మేము చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మేము ఇస్తున్నాము. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. అంటే ఆ బోర్డర్ అనేది ఇక్కడ మనకి సెట్ కాదు కాబట్టి బ్లౌజ్ అనేది మనం ప్లెయిన్ ఇస్తూ డబల్ నాత బ్లౌజ్ కాబట్టి మనం వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకోవచ్చు అండి. ఒక ప్యాటర్న్ బ్లౌజ్ లాగా చక్కగా టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 9750 రూపీస్ పడుతుందండి. 9750 రూపీస్ కి బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా మనకి కాంచీపురం పట్టులోనే మనం చక్కగా మనం తీసుకున్నామండి. ఇది కూడా ఏంటంటే పట్టులోనే మళ్ళీ మనకి ఒక జూట్ మిక్స్ అవుతూ మనం అందంగా మనం డిజైన్ చేయించాము. అంటే ఒక పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ప్యూర్ పట్టు ఉంటుంది, ఇంకో పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా కంచి పట్టులోనే జూట్ మిక్స్ అవుతూ మనం తీసుకున్నామండి. మెటీరియల్ అంతా కూడా చక్కగా అది కూడా మొత్తం ఏంటంటే ఒక బాక్సెస్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. మొత్తం శారీ అంతా కూడా ఒక చెక్ స్టైల్లో చాలా చక్కగా పింక్ అండ్ ఆఫ్ వైట్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇట్లా మనం 3 కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేసి ఇస్తూ మళ్ళీ కూడా మనం మిడిల్ అంతా కూడా ఒక టెంపుల్ డిజైన్స్ అనేది మనం బుటీస్ లాగా తీసుకున్నామండి. ఆఫ్ వైట్ వచ్చేకాడికి మనకి చక్కగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. మళ్ళీ బ్రిక్ కలర్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఇట్లా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ టెంపుల్ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన బోర్డర్స్ వచ్చేకాడికి 4 ఇంచెస్ తో మనం పైన కడ్డీ బోర్డర్ అనేది మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తూ కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇది కూడా మనకి కాంచీపురం పట్టులోనే వస్తున్న శారీ అండి. బాగుంటుంది. అక్కడ కూడా చూసినట్లయితే పళ్ళు కూడా మనం ఒక థ్రెడ్ తోనే మనం ఎక్కువ హైలైట్ చేసామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్యూర్ జూట్ పట్టు అనేది మనం మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ బేస్ పైన ఒక టెంపుల్స్ లాగా మనం చక్కగా మనం పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా అందులో కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ మ్యాంగోస్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. వన్ సైడ్ వచ్చేకాడికి మళ్ళీ గ్రీన్ కలర్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేకాడికి జరీ అనేది మనం ఇక్కడ జరీతో తీసుకున్నాం. అంటే మిడిల్ పార్ట్ అనేది మనం ఎక్కడ కూడా జరీ అనేది టచ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ తోనే ప్యూర్ పట్టుతోనే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. శారీ వచ్చేకాడి బాగుంటుందండి. అంటే జూట్ మిక్స్ అయింది కదా వెయిట్ ఉంది అనుకుంటారు కానీ వెయిట్ ఏమి ఉండదండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, డబల్ నాత్ ఉంటుంది, ప్యూర్ పట్టు అనమాట. బ్లౌజ్ వచ్చేకాడి చక్కగా మనం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బాగుంటుందండి. రెండు వైపులు కూడా మనం ఆ కడ్డీ బోర్డర్స్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ పింక్ బ్లౌజ్ తీసుకున్నాము ప్లెయిన్. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6600 రూపాయలు పడుతుందండి. 6600 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పటం పట్టులోనే డిజైనర్ సారీ అన్నమాట. అవునండి. చక్కగా మనం పళ్ళు వచ్చేకాడికి హైలైట్ గా మనం ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది మనం తీసుకున్నాము. ఈ ఎల్లో కలర్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే చక్కగా మనం ఎల్లో అని కూడా కాకుండా ఒక లెమనెల్లోతో మనం అందంగా మనం పళ్ళు అనేది క్రియేట్ చేసుకున్నామండి. ఈ లెమనెల్లో పైన అంతా కూడా చూసినట్లయితే చాలా చక్కగా ఒక పికాక్ అనేది మనం పింక్ కలర్, ఇంకో పికాక్ వచ్చేకాడికి
వచ్చేకాడికి బ్లూ కలర్, ఇంకో పికాక్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్. ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్తో మనం ఒక థ్రెడ్ బూటీస్ అనేది మనం ఆ పట్టు బూటీస్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ మిడిల్లో వచ్చేకాడికి అంతా కూడా ఒక నెమలి పింఛం లాగా మనం డార్క్ గ్రీన్ కలర్, అదేవిధంగా మనకి సిల్వర్ జరీ ఆ విధంగా మనం హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం గ్రీన్ కలర్తో ఒక మ్యాంగోస్ అండి ఒక డిఫరెంట్ లుక్గా మనం పళ్ళు అనేది చాలా లైట్ వెయిట్లో చక్కగా మనం మంచి లెమనెల్లో పైన అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. ఈ కుప్పటం పట్టు పళ్ళు అంతా కూడా శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. పైన షోల్డర్ దగ్గర వచ్చేకాడికి అంతా కూడా మనం రాయల్ బ్లూ తీసుకున్నాము. అంటే మనకి 2.5 మీటర్ రాయల్ బ్లూతో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. ఈ రాయల్ బ్లూ పైన అంతా కూడా మనం ఒక పికాక్ అనేది వింగ్స్ అంతా కూడా మనం చక్కగా మనం సిల్వర్ జరీ హైలైట్ చేసాం. బాడీ పార్ట్ వచ్చేకాడికి గోల్డ్ జరీ, దాని తర్వాత అంతా కూడా ఒక క్రీపర్ అనేది మనం ఒక గ్రీన్ కలర్తో, ఒక ఫ్లవర్ వచ్చేకాడికి పింక్ కలర్, పైన వచ్చేకాడికి లీఫ్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో చాలా డిఫరెంట్గా మనం ఒక అందమైన డిజైన్స్తో మనం శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ 2.5 మీటర్ అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. మళ్ళీ దీనికి ఆపోజిట్గా వింగ్స్ అంతా గోల్డ్ కలర్, బాడీ వచ్చేకాడికి మనం సిల్వర్ జరీ, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ తో చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. అది కూడా దగ్గరగా తీసుకున్నాం. పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్తో మళ్ళీ చక్కగా మనం ఒక చిన్న 1/2 ఇంచ్ బోర్డర్ అనేది మళ్ళీ మనం సిల్వర్ జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మళ్ళీ 2.5 మీటర్ తర్వాత మనం ఒక సీ గ్రీన్తో మనం చక్కగా మనం తీసుకున్నామండి. ఒక 1 మీటర్ పార్ట్ అంతా కూడా సీ గ్రీన్లో కూడా మనం సేమ్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చేకాడికి మళ్ళీ 1 మీటర్ అంతా కూడా మనం రెడ్ కలర్ తీసుకున్నాం. షోల్డర్ పార్ట్ వరకు సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ తర్వాత కుచ్చుల పార్ట్ నుంచి మొత్తం కూడా మల్టీ కలర్స్ తో ఇచ్చారు. కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ చక్కగా మనం అందమైన కాంబినేషన్స్ శారీ అనేది హైలైట్ చేసాము. రెడ్ కలర్ పైన అంతా కూడా మళ్ళీ మనం ఆ పికాక్స్ అనేది మనం క్లారిటీ తీసుకున్నాము. మళ్ళీ వచ్చేకాడికి లెమన్ ఎల్లో అండి బాగుంటుంది. అంటే మొత్తం మనకి రాయల్ బ్లూ, సీ గ్రీన్, రెడ్ అండ్ లెమన్ ఎల్లో ఇట్లా మనం అవునండి. బోర్డర్స్ వచ్చేకాడికి మనకి కింద వైపు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ మనకి వస్తుంది. పైన ఎలా అయితే 5 ఇంచెస్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉందో అదే విధంగా మనం కింద వైపు కూడా తీసుకుంటూ ఆ 1/2 ఇంచ్ మనం మళ్ళీ సిల్వర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. ఇలాంటి కుప్పటం పట్ల కూడా మన దగ్గర డిజైనర్ గా మన దగ్గర 2 షాప్స్ లోనూ అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓన్ వీవింగ్ కాబట్టి తక్కువ రేట్స్ కి వస్తాయి. ఓకే, బ్లౌజ్ వచ్చేకాడికి మనం లెమన్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నామండి. సేమ్ బోర్డర్ తో మనం కంటిన్యూ చేస్తూ రెండు వైపులు కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో. ఓకే, సారీ మాత్రం చాలా కలర్ఫుల్ గా మల్టీ కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ లో మనకి బంచెస్, పికాక్స్ బంచెస్ తో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 10,650 రూపీస్ పడుతుంది. 10,650 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి మనం ఆల్ ఓవర్ పట్టు తీసుకున్నాం. అంటే డిజైన్ అనేది మనం ఆల్ ఓవర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కలర్ కాంబినేషన్ చూసినట్లయితే చాలా అందంగా మనకి శారీ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్, దానికి చక్కగా వచ్చేకాడికి ఒక టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అనేది మనం పళ్ళులో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక 5 బొకేస్ లాగా మనం చాలా చక్కగా మనం పళ్ళులో ఆ టమాటా పింక్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో ఇచ్చే లోపల చాలా చక్కగా మనకి అందంగా మనకి హైలైట్ అవుతుంది. ఫ్లవర్స్ వచ్చేకాడికి ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూ, ఇట్లా మనం 2 కలర్ కాంబినేషన్ అండ్ జరీతో మనం చాలా చక్కగా మనం పళ్ళు అనేది ఒక లైట్ వెయిట్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. సారీ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా మనం చక్కగా మనం ఒక ప్యారెట్ గ్రీన్ అనేది మనం తీసుకున్నాం. ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం జరీ అనేది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ తో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకుంటూ అక్కడక్కడ కూడా ఒక ఫ్లవర్ అనేది మనం పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఇంకోటి వచ్చేకాడికి గోల్డ్ కలర్, ఇట్లా మనం 3 కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనం ఆల్ ఓవర్ పట్టు అంతా కూడా మనం జరీతో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన బోర్డర్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం ఒక పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా మనం ఒక 5 ఇంచెస్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం అనమాట. పైన షోల్డర్ తీసుకుంటూ మళ్ళీ కింద వైపు కూడా మనం అంతే లెంతీగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. మళ్ళీ గోల్డ్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ మళ్ళీ కింద కూడా మనం ఆ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ కూడా మనం ఇక్కడ కూడా అందంగా మనం తీసుకున్నాము. చిన్న బోర్డర్ అనేది రెండు వైపులు కూడా రెగ్యులర్ గా కాకుండా అందమైన కాంబినేషన్స్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నామండి. పల్లు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం చక్కగా మంచి కడ్డీ బోర్డర్ అనేది మనం అందంగా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ప్యారెట్ గ్రీన్ అండ్ టొమాటో పింక్ కలర్ మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 7,350 రూపీస్ కే ఇస్తున్నాం. 7,350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇకత్ పట్టు అండి. ఇకత్ పట్టులో డిజైనర్ సారీ అండి. డబల్ నాత్ ఇకత్ తీసుకున్నాం. దాన్ని చక్కగా చాలా డిజైనర్ గా చాలా అందంగా మనం సారీని హైలైట్ చేసాము. ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూద్దామండి. సారీ
వచ్చేకాడికి చక్కగా మనం ఎల్లో కలర్ తీసుకున్నాం. ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేకాడికి మనం అందంగా మనం పింక్ కలర్ తో చాలా సూపర్ గా మనం హైలైట్ చేసుకున్నాం. పళ్ళులో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక టిష్యూ జరీతో మనం చక్కగా మనం ఒక టెంపుల్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం శారీ అనేది ప్యూర్ ఇకత్ పైన అంతా కూడా చాలా చక్కగా మనం డబల్ నాథ్ ఇకత్ అంతా కూడా హైలైట్ చేసామండి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా అందంగా ఎల్లో కలర్ తీసుకున్నాం. ఎల్లో కలర్ పైన అంతా కూడా ఒక ట్రీ డిజైన్ అనేది చాలా సూపర్ గా మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం ఒక చక్కగా మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. దాని తర్వాత వచ్చేకాడికి మళ్ళీ ఎలిఫెంట్స్ పింక్ కలర్ లో తీసుకున్నామండి. ఆ విధంగా మనం ఈ ఎల్లో కలర్ పైన అంతా కూడా చాలా హైలైట్ గా మనం 2 కలర్ కాంబినేషన్స్ ఇకత్ ప్రింట్ అనేది మనం చక్కగా మన వీవింగ్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి కూడా మనం బోర్డర్ అనేది కూడా ఒక డిజైనర్ బోర్డర్, అంటే మనం ఒక చిన్న డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం డైమండ్ స్టైల్లో మనం పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చక్కగా మనం జరీతో ఒక 3 ఇంచెస్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాము. అది కూడా ఎంబోజ్ లుక్ వచ్చింది, రెగ్యులర్ గా ఉండే టైప్ సాఫ్ట్ బోర్డర్, అంటే ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం పేట్ బోర్డర్ అంటాము. ఆ పేట్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. కింద వైపు వచ్చేకాడికి చాలా లెంతీగా మనకి ఒక పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా చాలా హైలైట్ గా చాలా అందంగా మనం కింద వైపు బోర్డర్ కూడా డైమండ్ స్టైల్ దే బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. అది కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేకాడికి పింక్ వచ్చే లోపల ఇంకా అందం అనేది హైలైట్ అయింది అనమాట. చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్, బోర్డర్స్ కూడా సేమ్ ఇచ్చేసారు. సేమ్ ఇచ్చాం. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి చాలా అందంగా మనం ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం అందంగా మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 9500 రూపీస్కి అవైలబుల్ ఉంది. డబల్ నేత ఇక్కత్ డిజైనర్ పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి మహేశ్వరి సిల్క్స్ లో వెరైటీ అండి. మహేశ్వరి సిల్క్స్ బాగుంటుంది, చక్కగా మంచిగా మనం నేవీ బ్లూ కలర్ తీసుకున్నాము. నేవీ బ్లూ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా జరీ డ్రాప్స్ తో చాలా చక్కగా మనం పళ్ళు అంతా కూడా ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అది కూడా ఆ డ్రాప్ డిజైన్స్ అనేది పళ్ళులో అంతా కూడా చాలా దగ్గరగా మనం చాలా అందంగా మనం ఒక మీడియం సైజ్ డ్రాప్స్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నాము. తీసుకుంటూ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా అందమైన కాంబినేషన్ అనేది మనం తీసుకున్నాము. తీసుకుంటూ అది కూడా మనం ఒక టెంపుల్ డిజైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ ఒక బుటీస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అది కూడా ఏంటంటే నేవీ బ్లూ పైన వచ్చింది కాబట్టి చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఒకటి వచ్చేకాడికి జరీతో, ఇంకోటి వచ్చేకాడికి మనకి యాపిల్ గ్రీన్ కాంబినేషన్స్ మనం ఆ బుటీస్ అనేది మనం చక్కగా దగ్గరగా మనం 2.5 మీటర్ వరకు దగ్గరగా తీసుకుంటూ లోపల వచ్చేకాడికి కొంచెం దూరంగా మనం లెంత్ గా హైలైట్ చేసాం. షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ చాలా దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ కొంచెం దూరంగా ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి చాలా హైలైట్ గా తీసుకున్నాం. మొత్తం కూడా మనం ఈ మహేశ్వరి సిల్క్స్ పైన అంతా కూడా చాలా అందంగా మనం బోర్డర్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి ఒక మజంతా కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేకాడికి చక్కగా మంచి గ్రీన్ కలర్ తర్వాత అంతా కూడా ఒక వీవింగ్ బోర్డర్ అనేది మనం పింక్ కలర్ తో మనం ఒక అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ దాని తర్వాత వచ్చేకాడికి మళ్ళీ మనం గోల్డ్ కలర్ జరీతో ఒక టెంపుల్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. అదే విధంగా మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది, బాగుంటుందండి. బోర్డర్ అండ్ బూటీస్ తో చాలా చక్కగా మనం మహేశ్వరి సిల్క్స్ పైన అంతా కూడా ఆపోజిట్ లో వచ్చింది గ్రీన్ కలర్ డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పైన గ్రీన్ బోర్డర్ ఉంటే ఇక్కడ పింక్ కలర్ వస్తుందండి. అంటే కాంబినేషన్ అనేది మనం ఆపోజిట్ కాంబినేషన్ గా తీసుకున్నాము. బాగుంటుందండి. ఇలాంటి మహేశ్వరి సిల్క్స్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. బోర్డర్స్ కూడా సేమ్ అండి. సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా అవే బోర్డర్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1575 రూపీస్ పడుతుందండి. 1575 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి డిజైనర్ సారీ. అవునండి, ఇది వచ్చి మనకి డిజైనర్ సారీ. ఇది వచ్చి ఇందులో కూడా మనం క్లాత్ వచ్చేకాడికి మనం త్రిపుర సిల్క్స్ తీసుకున్నాము. బాగుంటుందండి. చక్కగా మనం ఒక కల్నేత లాగా మనం పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం షోల్డర్ అంతా కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ప్లెయిన్ తీసుకున్నాము. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా ఒక గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో పైన బోర్డర్, అదేవిధంగా ఒక చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ కూడా బేస్ వచ్చేకాడికి వీట్ కలర్ పైన చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ చక్కగా మనం అందంగా మనం ఒక టెంపుల్ డిజైన్స్ అనేది చాలా సూపర్ గా హైలైట్ చేసామండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనకు వస్తుంది, టెంపుల్ బోర్డర్ అనేది. ఈ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఎందుకంటే కింద వైపు వచ్చే బోర్డర్ అనేది మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాము. త్రిపుర సిల్క్ కనిపిస్తుంది డిజైన్ కూడా. అవునండి, మెటీరియల్ వచ్చేకాడికి అంతా కూడా మనకి త్రిపుర సిల్క్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా దానిపైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ బేస్ తీసుకుని ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ట్రీ అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ ఇస్తూ ఆ లీఫ్ అనేది గ్రీన్ కలర్, ఫ్లవర్స్ వచ్చేకాడికి చక్కగా మనం పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్
మనం ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది చాలా అందంగా హైలైట్ చేసామండి. మళ్ళీ హౌసెస్ అనేది కూడా మనం చాలా అందంగా మనం చాలా చక్కగా మనం క్రియేట్ చేసాం అనమాట. అంటే వర్క్ అనేది ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం చాలా అందంగా మనం ఈ త్రిపుర సిల్క్ పైన అంతా కూడా హైలైట్ చేసి గార్డెనింగ్ అండ్ గ్రాస్ కూడా ఇచ్చారు. ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారన్నమాట. అది కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది. రెండు వైపులు కూడా మనం టెంపుల్స్ అనేది హైలైట్ చేస్తూ ఈ బోర్డర్ అనేది మొత్తం శారీ అంతా ఉంటుంది, ఎండింగ్ వరకు ఉంటుంది. కింద వైపు కూడా మనం చక్కగా ఆ టెంపుల్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ కొంచెం లెంతీగా మళ్ళీ పీచ్ కలర్ తీసుకున్నాము. బాగుంటుందండి. రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ గా మెటీరియల్ వచ్చేకాడికి మనం చాలా బాగుంటుంది అనమాట. త్రిపుర సిల్క్. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ ఏదైతే ఇచ్చారో టెంపుల్ డిజైనింగ్ లోపల ఉన్నటువంటి కలర్ సేమ్ అదే కలర్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాము. చక్కగా మనం చాక్లెట్ కలర్ తీసుకుంటూ ఒక బోర్డర్ అనేది మనకి తీసుకున్నామండి హ్యాండ్స్ కి. మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంతో కలర్స్ ఉన్నాయండి మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సంక్రాంతి వస్తుంది కాబట్టి మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1800 రూపీస్ పడుతుందండి. 1800 రూపీస్ కి ఈ సారీ బాగుంటుందండి. సారీ మనకు వచ్చేకాడి కోటా పట్టు పైన అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేసాము. ఇది వచ్చేకాడి ఆఫ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నామండి. చక్కగా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం పింక్ అండ్ ఒక సీ గ్రీన్ కాంబినేషన్స్ ఒక మ్యాంగోస్, అదేవిధంగా మనం పింక్ కలర్తో ఒక మ్యాంగోస్ తీసుకుంటూ అవుట్లైన్ అంతా కూడా మనం జరీతో మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా ఆ మ్యాంగోస్తో మనం ఆ బుటీస్ మోడల్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన బోర్డర్స్ వచ్చేకాడికి శారీ అంతా కూడా మనకి వీట్ కలర్ ఉంది కాబట్టి పైన బోర్డర్స్ వచ్చేకాడికి పింక్ అండ్ జరీ అండ్ సీ గ్రీన్ తో కూడా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో పైన షోల్డర్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా సూపర్ గా మనం డిజైన్ అనేది చక్కగా మనం తీసుకుంటూ కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా ఒక కాంట్రాస్ట్ లుక్ ఒక డిజైనర్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాము. పైన ఉన్నట్టుగానే పింక్ అండ్ జరీ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తో బోర్డర్ ఇస్తూ ఇక్కడికి వచ్చేకాడికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మళ్ళీ మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం చక్కగా ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక క్రీపర్ డిజైన్ అనేది మనం తీసుకున్నామండి. ఆ క్రీపర్ డిజైన్ అనేది తీసుకుంటూ దానిపైన అంతా కూడా ఒక ప్యారెట్ అనేది మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. ప్యారెట్ అనేది మనం దానిపైన నిల్చున్నట్టుగా మనం పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ ఆ ప్యారెట్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఈ బోర్డర్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనకి వస్తుందండి. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనం ఈ కోటా పట్టు పైన అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇలాంటి కోటా పట్టులో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ కూడా చాలానే ఉంటుందండి. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చేకాడికి మనం పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్ లో మనకి ఏదైతే మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ లైన్స్ తో సేమ్ అదే టోటల్ గా మనకి చిన్న బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ స్కర్ట్ బోర్డర్ తో. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1550 రూపీస్ పడుతుందండి. 1550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. సారీ వచ్చేకాడికి కాటన్ బేస్ లో తీసుకున్నాం. స్మాల్ సైజ్ చెక్స్. అవునండి, చక్కగా మనం కంచి కాటన్ పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం అందంగా క్రియేట్ చేసాం. సారీ పళ్ళు దగ్గర వచ్చేకాడికి అంతా కూడా ఒక ఆరెంజ్ కలర్ కలనేతతో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఒక 3 లైన్స్ తో మనం కడ్డీస్ తో మనం అందంగా మనం ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక చెక్స్ మోడల్ లో మనం చక్కగా మనం తీసుకున్నామండి. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ కాటన్ ఉంటుంది. ఈ కాటన్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం ఆఫ్ వైట్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ ఒక చెక్స్ డిజైన్స్ అనేది చాలా దగ్గరగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. క్రియేట్ చేస్తూ ఇస్తూనే ఒక షేడెడ్ అనేది అంటే మనం ఒక ఇకత డిజైన్స్ అంటామండి. ఒక ఇకత షేడెడ్ అనేది మనం గ్రీన్ కలర్ తో మనం ఒక 6-7 లైన్స్ లాగా మనం ఒక షేడెడ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మనకి ఒక డైమండ్ స్టైల్లో కంటిన్యూగా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారన్నమాట, షేడెడ్ లాగా తీసుకున్నాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనకి జరీ బోర్డర్ ఉంటుంది, జరీ కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి అదే విధంగా వస్తుందండి. సేమ్ కింద వైపు కూడా మనం ఆ జరీ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. బాగుంటుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది శారీ. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా. ప్లస్ మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్, సాఫ్ట్ ప్యూర్ కాటన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ ఉంటుందండి. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తో అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతామండి. షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో కూడా మన దగ్గర కాటన్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటుందండి. అంటే వెంకటగిరి కాటన్ ఉంటుంది, అదే విధంగా గద్వాల్ కాటన్ ఉంటుంది. మొత్తం కాటన్స్ లో ఆల్ వెరైటీస్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది రేట్ వైజ్ కూడా చూసినట్లయితే మనం చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నామండి. ఎందుకంటే మేము వ్యూవర్స్ కాబట్టి ఆ రేట్స్ అనేది మేము అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. ఓన్లీ 1000 రూపీస్ కి మేము ఈ సారీ ఇస్తున్నామండి. ఓన్లీ 1000 చాలా రీజనబుల్ అమౌంట్ అండి. పెట్టుబడికి ఇలాంటి సారీస్ అయితే కనుక చాలా బ్రైట్ లుక్ అండ్ కాస్ట్లీ లుక్ ఉంటాయి. ప్లస్ మనకి మెటీరియల్ కూడా కాస్ట్లీ మెటీరియల్, స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. చాలా రీజనబుల్ అమౌంట్. నెక్స్ట్ వన్
బాగుంటుంది. మనకి జూట్ సిల్క్స్ లో ప్రింట్స్ అన్నమాట. ఓకే. చక్కగా మనం మంచి గ్రీన్ కలర్ తీసుకున్నామండి. ఆ గ్రీన్ కలర్ పైన అంతా కూడా మనం ఒక ప్రమిది స్టైల్లో మనం నేవీ బ్లూ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ తో మనం అవుట్ లైన్ అంతా కూడా మనం చక్కగా మనం ఆ ప్రమిదలు అనేది చాలా దగ్గరగా మనం ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. అదంతా కూడా మనకి శారీ మొత్తం వస్తుందండి. చక్కగా మనకి మెటీరియల్ వచ్చేకాడికి మంచి జూట్ మెటీరియల్ ఉంటుంది. జూట్ మెటీరియల్ తో ఆ ప్రమిదల డిజైన్ అనేది మనం చాలా దగ్గరగా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ, ఆ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇంకా ఆ బ్లూ అనేది మనకి ఇంకా హైలైట్ అవుతూ మనకి చక్కగా మనకి అందంగా మనకి వస్తుంది. పైన వచ్చేకాడికి ఆ చిన్న బోర్డర్ గ్రీన్ కలర్ తోనే మనం హైలైట్ చేస్తూ సీ గ్రీన్ బోర్డర్ చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అదే విధంగా మళ్ళీ కింద వైపు చూసినట్లయితే ఆ బోర్డర్ అనేది ఇంకా మనం డిజైనర్ గా ప్రింట్ అనేది మనం చక్కగా తీసుకున్నామని. అంటే సీ గ్రీన్ కాంబినేషన్స్ కింద ఒక 5 ఇంచ్ లాగా మనం బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం ఒక చక్కగా ఒక బర్డ్స్ అనేది ఒక డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం అనమాట. తీసుకుంటూ ఆ బ్లాక్ కలర్ తో క్లేపర్ కానీ డిజైన్స్ ఆఫ్ వైట్ తీసుకున్నామని. ఆ బర్డ్స్ వచ్చేకాడికి ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ తో ఒక చిన్న డాట్స్ లాగా మనం చాలా చక్కగా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే అండి, మనకి కట్ వర్క్ మోడల్ లో సెపరేట్ ప్యాచ్ వర్క్ లాగా, అలాగే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా ప్రింటెడ్ తీసుకున్నామండి. లైట్ వెయిట్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి. జూట్ ఉంటుంది, లైట్ వెయిట్ తోనే మెటీరియల్ అనేది కూడా ఉంటుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే మనం ఇస్తున్నామండి ప్రింటెడ్ లో కూడా. దీనికి పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక చిన్న పళ్ళు అనేది మనం తీసుకున్నామండి. అదే బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఒక లోటస్ ఫ్లవర్స్ ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఒక చిన్న 1/2 మీటర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి. సీ బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు, చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారు. అదే విధంగా బ్లౌజ్ తీసుకున్నాము. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంతో కలర్స్ ఉంటాయండి. 2 షాప్స్ లో కూడా మన దగ్గర ఈ జూట్ ప్రింట్ లో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1250 రూపీస్ పడుతుంది. 1250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి చందేరి సిల్క్ అండి. బాగుంటుంది. చందేరి పైన అంతా కూడా మనం ఒక డిజైనర్ లాగా మనం డిజైనర్ సారీ తీసుకున్నాము. పైన వచ్చేకాడికి చాలా చక్కగా మనం బ్లాక్ కలర్ మెటీరియల్ తీసుకున్నామండి. అంటే చందేరి పైన అంతా కూడా మనం బ్లాక్ కలర్ బేస్ తీసుకుంటూ దానిపైన అంతా కూడా చక్కగా ఒక ఇకత్ డిజైన్స్ అనేది మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూ బోర్డర్స్ వచ్చేకాడికి ఒక యాంటిక్ తో మనం ఒక ప్యాచ్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నామండి. చక్కగా యాంటిక్ తో మనం ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాము. ఈ బోర్డర్ అనేది మళ్ళీ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ కూడా చాలా అందంగా మనం తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ ఇచ్చాము. ఈ ఆఫ్ వైట్ పైన అంతా కూడా చాలా చక్కగా మనం అదే కలర్ కాంబినేషన్స్ తోనే ఒక వర్క్ అనేది మనం చాలా అందంగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అది కూడా చాలా దగ్గరగా ఒక క్రేపర్ అనేది ఆల్ ఓవర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ కింద వైపు వచ్చేకాడికి ఆ ఇకత్ అనేది మనం పింక్ కలర్ తీసుకున్నామండి. బేస్ అంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ తీసుకుని దాంతో అంతా కూడా మనం ఇకత్ ప్రింట్ అనేది మనం చక్కగా మనం ఈ చందేరి పైన అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం హైలైట్ చేసాం. మళ్ళీ పింక్ కలర్ పైన వచ్చేకాడికి అంతా కూడా బ్లాక్ కలర్ తో ఒక చిన్న ప్రింటింగ్ అనేది ఒక బోర్డర్ అనేది కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు వచ్చేకాడికి మళ్ళీ యాంటిక్ బోర్డర్ అనేది కూడా మళ్ళీ సేమ్ బోర్డర్ తీసుకున్నాం. అంటే 2 సైడ్స్ కలర్ఫుల్ బోర్డర్స్ లో మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇలాంటి అందమైన సారీస్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా. అదే విధంగా మనం డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. సంక్రాంతి ఉంది కాబట్టి చాలా సారీస్ పైన అన్నిటి పైన కూడా మనం ఒక డిస్కౌంట్ అనేది కూడా మనం ఇస్తున్నాము. ఈ సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కే ఇస్తున్నామండి. అంటే చందేరి ఇకత్ వచ్చేకాడికి మన దగ్గర ఓన్లీ 1800 రూపీస్ కి మనం ఇస్తున్నాం. 1800 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి కనుక విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.